హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు కష్టే ఫలి. ఈ కథని రచించిన వారు కళ్యాణి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, గుడ్లల్లో నీరు కక్కుకొని అంట్లు తోముతుంది సరళ. ఆమె కళ్ళు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి. హృదయాంతరాళంలో మెలితిప్పుతున్న బాధను దిగమింగుకొని పనిలో నిమగ్నమైంది. ఏమీ ముదనష్టపు దాన, ఇంకా అంట్లు తోముతూనే ఉన్నావా? గంట దాటింది అంట్ల ముందు కూర్చుని. ఏ పని చేసినా గంటలు గంటలు సుకుమారంగా చేస్తే నీకు అప్పగించిన పనులన్నీ ఎప్పటికవ్వాలి? ఇలాగే మబ్బు మొహంలా ఉండకుండా తొందరగా కానిచ్చి తగలడు. ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ నీ బాబుగాడు వచ్చి చేస్తాడా అని కేకలేసింది నవనీతమ్మ. అయిపోతుంది అత్తయ్య, త్వరగా తోమేస్తాను అని వణుకుతున్న గొంతుతో చెప్పి గబగబా అంట్లు తోముతుంది సరళ. 5 నిమిషాల్లో పూర్తి చేసి రాకపోయావో తెలుసుగా ఏం జరుగుతుందో అని కళ్ళెర చేసి లోపలికి వెళ్ళింది. త్వరగా అంట్లు తోమి నవనీతమ్మ చెప్పిన మిగిలిన పనులన్నీ చేయడానికి వెళ్ళింది. ఆ పనులన్నీ పూర్తయ్యేసరికి నవనీతమ్మ నింపాదిగా పెత్తనాలు పూర్తి చేసుకొని వచ్చింది. రావడమే వంటగదిలోకి వెళ్ళి, అబ్బబ్బా, ఆకలి దహించుకుపోతుంది, ఏం చేసి తగలడిందో అని స్వగతంగా అనుకుంటూ, ఏమే సరళ, ఎక్కడ చచ్చావు అని కేకేసింది. వస్తున్నా అత్తయ్య, ఇక్కడే ఉన్నా, బట్టలు మడత పెడుతున్నా. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి కంచంలో అన్నం పెట్టి ఉంచాలని తెలియదా? ఏమి రాచకార్యాలు వెలగబెడుతున్నావు అంటూ ఆమెను గుడ్డును బాదినట్లు బాధింది. అన్ని దెబ్బలు తిన్నా ఏమీ మారు మాట్లాడకుండా ఆమెకు అన్నం వడ్డించి ఆమె తిన్న తర్వాత గిన్నెలు సర్దిపెట్టింది సరళ. పొద్దున్నుంచి పని చేసి ఆమెకి ఆకలి దహించుకుపోతుంది. కానీ అప్పుడే తినే అవకాశం, అదృష్టం రెండూ లేవు సరళకు. పని మీద బయటకు వెళ్ళిన మామ, అతని కొడుకు తిరిగి వచ్చాక వారికి భోజనాలు వడ్డించి మిగిలిన అన్నం మాత్రమే ఆమె తినాలి అని నవనీతమ్మ పెట్టిన నిర్ణయం. అది ఏమాత్రం అతిక్రమించినా ఆ రోజు ఆమె కోసం పొస్తులతో పాటు దెబ్బలతో కూడిన విందు భోజనం సిద్ధంగా ఉంటుంది. బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చాక అందరికీ వడ్డించి మిగిలిన 4 ముద్దల అన్నం తినడానికి కూర్చుంది సరళ. పొద్దున వండిన కూర అయిపోవడంతో పచ్చడి కలుపుకొని తినసాగింది. పచ్చడి తగలగానే చేతులు మండసాగాయి ఆమెకు. బొబ్బలెక్కిన ఆమె చేతులు చూసుకొని బాధ కలిగిన తమాయించుకొని ఏదో తిన్నాననిపించుకుంది. మళ్ళీ నవనీతమ్మ చూస్తే తిడుతుందని ఏదో ఒక పనిలో పడిపోయింది. సరళ సుందరయ్య నవనీతమ్మ భర్త, చెల్లెలు కూతురు సరళ. సరళ పుట్టిన వారం రోజులకే తండ్రి చనిపోవడంతో ఆడపిల్ల తలపై భారం అని భావించి నష్టజాతకురాలు అని ముద్ర వేసి సరళ తల్లిపై గొడవేసుకొని ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. అత్తింటి వారు వెళ్ళగొట్టడంతో దిక్కులేక పుట్టింటికి వచ్చి చేరింది సరళ తల్లి. అప్పటి నుంచి నవనీతమ్మ నానా రకాలుగా హింస పెట్టడం మొదలుపెట్టింది. ఇంట్లో పడి తేరగా తింటున్నారు అని సూటిపోటి మాటలతో బాధ పెట్టింది. పేరులో ఉన్న నవనీతం ఆమె మనసులో లేకపోయింది. ఆమె నోటికి దడిచి సుందరయ్య కూడా మారు మాట్లాడేవాడు కాదు. కొన్నాళ్లకు సరళ తల్లి చనిపోయింది. అప్పటి నుండి సరళను పని పేరుతో ముప్పు తిప్పలు పెట్టేది నవనీతమ్మ. నవనీతమ్మకు తెలియకుండా సుందరయ్య, అతని కొడుకు శివ సరళను ఓదార్చేవారు. బొబ్బలెక్కిన చేతులను చూస్తూ బాధపడుతున్న సరళ వద్దకు నవనీతమ్మ కంటపడకుండా వచ్చాడు శివ. తను తెచ్చిన ఆయింట్మెంటు రాయడానికి ఆమె చేతులను దగ్గరికి తీసుకున్నాడు. వెంటనే భయంతో చేతులను వెనక్కి లాక్కొని, వద్దు బావా, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, అత్తయ్య చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది అంది కంగారుగా. ఏమీ కాదు, నువ్వు భయపడకు, ఆ చేతులు చూడు ఎంతలా కందిపోయాయో, అలాగే వదిలేస్తావా?
ఆ గాయాలు మానకుండానే వేరే పనులు చేస్తావు. అమ్మ ఇక్కడ లేదులే, ఆ చేతులు ఇలా ఇవ్వు అంటున్న శివని మాట్లాడనివ్వకుండా, వద్దు బావా, అనవసరంగా అత్తయ్యతో మాటలు పడటం ఎందుకు, ఇలా ఇవ్వు, నేనే రాసుకుంటాను అని అతని మాటలను తిరస్కరించింది. నీకు నువ్వు ఎలా రాసుకోగలవు, ఇక నువ్వు నాకు ఏమి చెప్పొద్దు అంటూ సరళ చేతులకు ఆయింట్మెంటు రాస్తూ ఉన్నాడు. ఈ దౌర్భాగ్యరాలి మీద ఎందుకు బావా నీకు ఇంత ప్రేమ అని ఆలోచిస్తూ అతని ఆప్యాయతకు పొంగిపోయిన ఆమె కళ్ళు చిన్న ముత్యపు బిందువులను జార్చాయి. ఇంతలోనే ఎలా తెలిసిందో ఏమో గాని తుఫానులా దూసుకు వచ్చింది నవనీతమ్మ. ఏమే పాపిష్టిదానా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదటే, నీకు నా కొడుకు కావలసి వచ్చాడా, శనిముండ, నీ దరిద్రాన్ని నా నెత్తిన రుద్దాలని చూస్తున్నావా, నీ ఆటలు నా దగ్గర సాగవు, నా కొడుకుతో మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా నా కొడుకుని వల్లో వేసుకుని తిరుగుతున్నావా, ఎక్కడికి పోతాయి బుద్ధులు, దిక్కుమాలిన సంతను పోనీలే పాపం అని ఇంట్లో పెట్టుకుంటే నా నెత్తినే ఎక్కి నాట్యం చెయ్యాలని చూస్తున్నావా, నా ఇంట్లో ఉండటానికి నేను చచ్చినా ఒప్పుకోను, ఈ దరిదాపుల్లో కనిపించావో నా చేతుల్లో నీ చావుంటుంది, ఎటుపోతావో పో అని నానా దుర్భాషలాడి ఆమెను రాక్షసంగా కొట్టి ఇంట్లో నుండి బయటికి తోసేసింది నవనీతమ్మ. పడిపోతున్న సరళను జాగ్రత్తగా పట్టుకొని, అమ్మా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, ఇంతకాలం చాకిరి చేయించుకుంది చాలక అనరాని మాటలతో సరళను బాధ పెడతావా, కొంచెమైనా మనస్సాక్షి ఉందా నీకు, తల్లి తండ్రి లేని పిల్లను ప్రేమగా చూడకపోయినా కనీసం మనిషిలా అయినా చూడాలన్న ఇంగిత జ్ఞానం లేదా, ఇంతకాలం గొడ్డు చాకిరి చేయించుకొని ఈరోజు నీ కర్మ నువ్వు అనుభవించు అని రోడ్డు మీద వదిలేస్తావా, సాటి ఆడపిల్ల మీద జాలి కూడా లేదమ్మా, ఇంత కఠినాత్మురాలివైన నిన్ను అమ్మ అని పిలవడానికి కూడా అసహ్యంగా ఉంది. ఇప్పుడు చెప్తున్నా విను, సరళ నన్ను లోబరుచుకోవడం కాదు, నేనే సరళను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, నీకు భయపడి ఇన్నాళ్ళు ఆగాను కానీ ఇక ఉపేక్షించేది లేదు, నీ ముందే సరళను పెళ్లి చేసుకుంటాను, ఎలా ఆపుతావో చూస్తాను అని ఆవేశంగా పలికి దేవుడి గదిలో ఉన్న పసుపు తాడు తెచ్చి సరళ మెడలో కట్టాడు. ఇక సరళ నా భార్య మీద చెయ్యి పడిందో ఊరుకునేది లేదు, నాన్న ఇక్కడే ఉంటే ఈవిడ రాక్షసంగా ప్రవర్తిస్తుంది కాబట్టి నేను సరళను తీసుకొని వెళ్ళిపోతున్నాను, మా బతుకు మేము బతుకుతాం, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మాకు అదే సంతోషం అని తండ్రి కాళ్లకు నమస్కరించి తల్లివైపు చిత్కారంగా చూస్తూ సరళను తీసుకొని వెళ్ళిపోయాడు శివ. తనపైన ప్రేమతో తనకు కొత్త జీవితాన్ని ఇస్తున్న శివను చూస్తూ కన్నీళ్ల పర్యంతమైంది సరళ. ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న బాధను తీర్చుకుంటుంది. సరళను దగ్గరికి తీసుకుని ఓదార్చసాగాడు శివ. కొంత నెమ్మదించిన తరువాత, బావా, ఇంత ఆవేశంగా నిన్ను ఎప్పుడూ చూడలేదు, అత్తయ్యకు ఎదురు సమాధానమే చెప్పని వాడివి ఈరోజు నా కోసం ఇంత తెగించావు అంటే ఆశ్చర్యంగా ఉంది బావా, నన్ను ఇంతలా ప్రేమించే వాడిని భర్తగా పొందినందుకు ఎంతో సంతోషంగా ఉంది బావా. నవ్వుతూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు శివ. ఆ ఆలింగనంలో ఆమెకు జీవితానికి సరిపడా భరోసా లభించింది. బావా, కట్టుబట్టలతో బయటికి వచ్చేసాం, మరి మనకు ఆధారం ఎలా, నేనా ఏమీ చదువుకోలేదు, నువ్వు కూడా అంతంత మాత్రమే చదివావు, మన వానాకాలం చదువులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి, నువ్వేమీ కంగారు పడకు సరళ, నేను చూసుకుంటాను, మన టౌన్కి వెళ్ళిపోదాం, అక్కడ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను, అలా మాట్లాడుకుని
వాళ్ళు దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళారు. అక్కడ ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఒక పెద్ద షాపింగ్ మాల్లో వాచ్మెన్గా చేరాడు శివ. అలా కొంతకాలం గడిచింది. శివ ఒక్కడే కష్టపడుతూ సంసారం నడుపుతూ ఉంటే చూడలేకపోయింది సరళ. తను కూడా ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అంది. నువ్వా? వద్దు సరళ, ఇన్నాళ్ళు కష్టపడింది చాలు. ఇక నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఏమీ పర్వాలేదు బావా, ఒకరికి ఒకరు కష్టపడితేనే సంసారం గడుస్తుంది. ఇందులో కష్టమేముంది బావా, ఇది మన సంసారం, మన బాధ్యత. సరే, నీ ఇష్టం. కానీ నువ్వు ఏం చదువుకోలేదు, కనీసం అక్షరాలు కూడా రావు. మరి ఏం ఉద్యోగం చేస్తావు? చదువుతో పనేముంది బావా, 4 ఇళ్లలో పనికి కుదిరితే సరి. వద్దు సరళ, నిన్ను అలా పంపడం నాకిష్టం లేదు. తప్పేముంది బావా, మనం ఎవ్వరికీ అన్యాయం చేయనంత వరకు ఏ పని అయినా గొప్పది. ఈరోజు మనం కష్టపడవచ్చు, కానీ ఆ కష్టమే గొప్ప గొప్ప అవకాశాలను చూపిస్తుంది. అయినా కానీ నేను అంగీకరించలేకపోతున్నాను సరళ. సరే, ఒక పని చేద్దాం. నువ్వు వంటలు బాగా రుచిగా చేస్తావు కదా, కాబట్టి మనం ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెడదాం. ఒక బండి తీసుకుందాం. దాని మీద ఇడ్లీలు దోశలు వెయ్యవచ్చు. సరేనా? అలాగే బావా. అలా వాళ్ళు ఒక తోపుడు బండి మీద ఇడ్లీ దోశ కొట్టు ప్రారంభించారు. సరళ చేతి మహిమ వల్ల వాళ్లకు బాగానే గిట్టుబాటు అయ్యేది. ఆ వంటల రుచి వల్ల కస్టమర్లు కూడా పెరిగారు. మెల్లగా బండి నుండి చిన్న గదికి మారారు. ఆ హోటల్కి సరళ టిఫిన్స్ అని నామకరణం చేశారు. ఆ హోటల్ దినదిన ప్రవర్ధమానమవుతూ ఆ టౌన్లోనే మంచి పేరుగల హోటల్లా వృద్ధి చెందింది. శివకు తనకు తెలిసిన 4 అక్షరాలని సరళకు నేర్పాడు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం వారికి లభించింది. నీతిగా బతకాలనే సూత్రం విడవకుండా రోజురోజుకు వారి అభివృద్ధిని పెంచుకున్నారు. కేవలం వారిద్దరితో ప్రారంభమైన హోటల్ ఈరోజు పదుల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.